గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక. హాకీ వీరులు అదరహో, ఒలింపిక్స్లో భారత్కు మరో కాంస్యం. ఓవైపు పేరున్న క్రీడాకారుల అనూహ్య పరాజయాలు, మరోవైపు అందినట్లే అంది చేజారిన పథకాలు. అన్నింటికి మించి రెజ్లర్ వినేష్ పోగాట్కు ఖాయమైన పథకం దూరమైన వేళ ఎంత వేదనో. ఇలా వారం రోజుల పాటు నిరాశాజనకంగా ఫలితాలతో సాగిపోయిన ఒలింపిక్స్లో ఎట్టకేలకు ఉపశమనం. ఫైనల్ చేరే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన భారత హాకీ జట్టు కాంస్య పోరులో మాత్రం పట్టు వదలలేదు. బలమైన స్పెయిన్ను 2-1తో ఓడించి దేశానికి మరో పథకాన్ని అందించింది. భారత హాకీ జట్టుకు ఇది వరుసగా రెండో ఒలింపిక్ కాంస్యం. ఈ మ్యాచ్తోనే అంతర్జాతీయ హాకీ నుంచి తప్పుకున్న దిగ్గజ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్కు జట్టు ఘనంగా వీడ్కోలు పలికింది. మరోవైపు రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ కాంస్య పోరుకు అర్హత సాధించాడు. ఒలింపిక్స్లో భారత్కు మరో కాంస్యం. విజయానంతరం గోల్ కీపర్ శ్రీజేష్ భారత ఆటగాళ్ల సంబరాలు. ఇక్కడ హాకీ వీరులు ఇక్కడ పారిస్లో జరిగే ఇక్కడ ఒలింపిక్ అథ్లెటిక్స్లో ఇక్కడ విజయం సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరో కాంస్యం సాధించినట్టుగా, ఇక్కడ హాకీలో ఇక్కడ గెలుపొందినట్టుగా చెప్పుకోవచ్చు ఇండియా క్రీడాకారులు. అంగన్వాడీ కొలువుల జాతర. త్వరలో 11,000 పోస్టుల భర్తీ. 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు, వాగులపై వంతెనలు. 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లకు నల్లా కలెక్షన్లు. మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క. ఇక్కడ ఈనాడు ఇంటర్వ్యూలో ఈ విధంగా మంత్రి సీతక్క మాట్లాడడం జరిగింది. అంగన్వాడీ కొలువుల జాతర అంటే కొత్తగా అంగన్వాడీకి సంబంధించి టీచర్లను ఇక్కడ జాబ్ నియామకాలు చేపడుతున్నారంటగా చెప్పుకోవచ్చు. త్వరలో 11,000 పోస్టులు భర్తీ చేయబోతున్నారంట ఇక్కడ మంత్రి సీతక్క తెలియజేస్తుంది. 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు, వాగులపై వంతెనలు. 4 ఏళ్లలో వచ్చే 4 సంవత్సరాల్లో ప్రతి ఊరికి తారు రోడ్లు, అదేవిధంగా ఇక్కడ వాగులపై వంతెనలు, బ్రిడ్జీలు కూడా నిర్మిస్తారంట ఇక్కడ ప్రతి గ్రామానికి అన్నట్టుగా చెప్పుకొస్తారు సీతక్క. 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు. 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లకు, 2 సంవత్సరాల్లో వచ్చే 2 సంవత్సరాల్లో 7 లక్షల ఇళ్లకు నల్లా కలెక్షన్లు ఇవ్వబోతున్నారు అన్నట్టుగా చెప్తుంది. మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారంట ఇక్కడ దానికి సంబంధించి మంత్రి సీతక్క తెలియజేస్తుంది. రాష్ట్రంలో 11,000 అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే నర్సరీ స్కూళ్లు ప్రారంభిస్తామని చెప్పారు. గురువారం ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల స్థితిగతులు, పాలన తీరు, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణ, ఇతర అంశాలను సీతక్క వివరించారు. వచ్చే 4 ఏళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్లు, వాగులపై వంతెనలు నిర్మిస్తామని వెల్లడించారు. విధంగా ఇక్కడ రాష్ట్రంలో వచ్చే 11,000 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తారంట ఇక్కడ సీతక్క తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే నర్సరీ స్కూళ్లు ప్రారంభిస్తామని గురువారం ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల స్థితిగతులు, పాలన తీరు, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణ, ఇతర విధంగా ఇక్కడ 15,000 అంగన్వాడీ టీచర్లను నియమిస్తారంట. దానికి సంబంధించి ప్లే స్కూల్ మోడల్లో ఇక్కడ తయారు చేస్తారంట అంగన్వాడీ స్కూళ్ళకు సంబంధించి అన్నట్టు చెప్పుకొచ్చారు మంత్రి సీతక్క. తాగునీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారు, దీనిపై సర్వే చేయిస్తామని గతంలో ప్రకటించారు. గత ప్రభుత్వం ఇంటింటికి రక్షిత నీరు అందించామని చెప్పింది. మేము సర్వే చేయించగా అది అవాస్తవమని తేలింది. 7 లక్షల ఆవాసాలకు నల్లాలే లేవు. వేసవిలో వారికి ఇబ్బందులు రాకుండా బోర్లు, బావుల ద్వారా నీటిని సరఫరా చేశాం. ఆ 7 లక్షల ఇళ్లకు వచ్చే 2 ఏళ్లలో నల్లా కలెక్షన్లు ఇచ్చి రక్షిత నీటిని అందిస్తాం. మిషన్ భగీరథ కింద సరఫరా చేసే నీటిని 50-60% మంది గ్రామీణులు తాగడం లేదు. ఈ నీటినే తాగేలా వారిలో చైతన్యం తెస్తాం. ఇక్కడ మిషన్ భగీరథ నీటిని ఇక్కడ గత ప్రభుత్వం ఇంటింటికి నల్లా ఇచ్చినామని ఇక్కడ చెప్పుకొచ్చింది. మేము సర్వే చేయించగా 7 లక్షల ఇళ్లకు అసలు నల్లా కనెక్షన్లు లేవు అన్నట్టుగా ఇక్కడ మంత్రి సీతక్క తెలియజేశారు. ఈ విధంగా వచ్చే 2 ఏళ్లలో ఇక్కడ 7 లక్షల నీళ్లకు మిషన్ భగీరథ నీళ్లు అందేలా ఇక్కడ నల్లా కలెక్షన్లు ఇస్తామన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చి ఇక్కడ వేసవిలో ఆ ఇళ్ళకు అన్నీ కూడా ఇక్కడ మోటార్లు, ట్యాంకర్ల ద్వారా, బోర్బావుల ద్వారా ఇక్కడ వాళ్లకు నీటిని అందజేసినట్టుగా కూడా చెప్పుకొచ్చి మంత్రి సీతక్క. జపాన్లో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్పై 7.1గా తీవ్రత నమోదు. సునామీ హెచ్చరిక జారీ. ఇక్కడ జపాన్లో భారీ భూకంపం ఏర్పడిందంట. ఇక్కడ రిక్టర్ స్కేల్పై 7.1గా తీవ్రత నమోదైనట్టుగా చెప్పుకోవచ్చు. సునామీ హెచ్చరిక జారీ చేసినట్టుగా కూడా చెప్పుకోవచ్చు.
బుద్ధదేవ్ కన్నుమూత, తుది శ్వాస విడిచిన కమ్యూనిస్ట్ యోధుడు, 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా సేవలు. ఇక్కడ 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా కొనసాగించిన బుద్ధదేవ్ సిపిఎం నాయకుడు కన్నుమూసినట్టుగా చెప్పుకోవచ్చు. తుది శ్వాస విడిచిన కమ్యూనిస్ట్ యోధుడు. చార్లెస్ స్వాబ్ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అమెరికా పర్యటనలో ఇంకా విస్తరించిన ఉన్నాడు. ముఖ్య కంపెనీల ప్రతినిధులతో సీఈఓలతో కలిసి ఇక్కడ ఒప్పంద పత్రాలు చేసుకుంటున్నట్టుగా వివిధ తెలంగాణ రాష్ట్రంలో వివిధ కంపెనీల నుంచి పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పుకో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు చార్లెస్ స్వాబ్ సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు, సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధుల వెల్లడి. తెలంగాణకు చార్లెస్ స్వాబ్ సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు. ఇక్కడ సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారట. అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధుల వెల్లడించారు. ఇక్కడ ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధులు వెల్లడించడం జరిగింది. ఇక్కడ సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తారన్నట్టుగా తెలంగాణలో. కీలక సంస్కరణలు, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ, పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యం. జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఇకపై గ్రూప్ 3లోకి అమలు దిశగా నియామక సంస్థల కసరత్తు. కీలక సంస్కరణలు చేపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ, పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యం. ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఇక్కడ ఉద్యోగ నియామకాలు చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ల జారీ, పోస్టుల భర్తీ వేగమే లక్ష్యం అన్నట్టుగా వేగవంతం చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఇకపై గ్రూప్ 3లోకి జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఇకపై గ్రూప్ 3లోకి చేర్చడం జరిగిందని చెప్పుకోవచ్చు. అమలు దిశగా నియామక సంస్థల కసరత్తు. ఇక్కడ అమలు దిశగా నియామక సంస్థల కసరత్తు. దానికి సంబంధించి ఇక్కడ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇక్కడ కసరత్తు జరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర సర్కారు ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్కు అనుగుణంగా నియామక సంస్థలు వెలువరించే ప్రకటనల్లో సంస్కరణలు చోటు చేసుకోనున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒకే విద్యార్హతలతో కూడిన పోస్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం, జనరల్ స్టడీస్ పరీక్ష పేపర్ 1 ఉమ్మడిగా నిర్వహించడం అందులో కీలకమైనది. టీజీఎస్సీతో సహా పోలీస్, గురుకుల, వైద్య నియామక, డిఎస్సి నియామక విధంగా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర సర్కార్ ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్కు అనుగుణంగా నియామక సంస్థలు వెలువరించే ప్రకటనల్లో సంస్కరణలు చోటు చేసుకోనున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒకే విద్యార్హతలతో కూడిన పోస్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం, జనరల్ స్టడీస్ పరీక్ష పేపర్ 1 ఉమ్మడిగా నిర్వహించడం అందులో కీలకమైనది. టీజీపీఎస్సీతో సహా పోలీస్, గురుకుల, వైద్య నియామక, డిఎస్సి వివిధ ఇక్కడ జాబ్ క్యాలెండర్లో పొందుపరిచిన దాని ప్రకారం ఇక్కడ నోటిఫికేషన్లు జారీ చేసే ప్రక్రియ, ఇక్కడ ఉద్యోగ నియామకాలు చేపట్టే దిశగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన సంస్థలు కసరత్తు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దాన్ని కొన్ని సవరణలు చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఒకే స్థాయి కిందకి ఉద్యోగ నియామకాలన్నీ ఒక స్థాయికి సంబంధించినవన్నీ ఒక చోట చేర్చి పరీక్ష విధించే విధంగా ఇక్కడ కసరత్తు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ టీజీపీఎస్సీ సహా పోలీసు ఉద్యోగాలు, గురుకుల, వైద్య నియామక, డిఎస్సి నియామక వాటికన్నీ ఇక్కడ పేపర్ 1గా తయారు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ సందర్భం శుభప్రదమైన ప్రారంభాలను ఇంటికి తీసుకురండి. ఇక్కడ ప్రత్యేకమైన శ్రావణ మాసం ఆఫర్ ఖజానా జ్యువెలరీకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రావణం ఆస్పీసియస్ వేవ్స్ ఫర్ శ్రావణం కాంచీపురం, బనారస్, ఆర్గంజా, బంధాని, పాటాన్, పటోలా, తుసార్, చాండేరి, గార్గెట్ అండ్ మోర్, కటల్ ఇక్కడ షాపింగ్ మాల్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. చీరలకు సంబంధించి ఇక్కడ స్మార్ట్ ప్లానింగ్తో నేను నా భవిష్యత్తుని సురక్షితం చేసుకున్నాను, నా జీవితం నాకు నచ్చినట్లుగా. ఎల్ఐసి వారి యువ టర్మ్స్ ఒక ప్యూర్ రిస్క్ ప్లాన్ సురక్షితమైన భవిష్యత్తుకి భరోసా ఇస్తుంది. ఇక్కడ ఎల్ఐసికి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఎల్ఐసి వారి యువ టర్మ్ అని ఒక ప్యూర్ రిస్క్ ప్లాన్ సురక్షితమైన భవిష్యత్తుకి భరోసానిస్తుందని ఇక్కడ అధిక సమ్ అష్యూర్డ్పై ఆకర్షణీయమైన రాయితీ, స్త్రీల కోసం ప్రత్యేకమైన ధరలు, తక్కువ ప్రీమియం రేటుతో ఎక్కువ కవర్, 2 ప్రయోజనాల ఆప్షన్స్ నుండి ఎంచుకునే సౌలభ్యం, లెవెల్ సమ్ అష్యూర్డ్ మరియు ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్. ఇక్కడ ఎల్ఐసి వారి యువ టర్మ్ అన్నట్టుగా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ పాలసీకి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.